ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు మిల్క్ షేక్ చేయబోతున్నాను చియా సీడ్స్తో. చియా సీడ్స్ ఈ విధంగా ప్యాకెట్లో మనకి లభిస్తాయి కిరాణం షాప్లో, డిమార్ట్లో అయినా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. మిల్క్ షేక్కి నేను 3 స్పూన్స్ చియా సీడ్స్ తీసుకుంటున్నాను. చియా సీడ్స్ వలన కలిగే బెనిఫిట్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి ఒకసారి. నైట్ అంతా నానబెట్టిన ఆల్మండ్స్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టి పొట్టు తీసిన ఆల్మండ్స్ ఒక 15 వరకు తీసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఆల్మండ్స్ నానబెట్టడం వలన అందులో నుంచి మిల్క్ అనేది వస్తుంది. దాంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేయడం వలన మనకి చియా సీడ్స్ నానబెట్టుకోవడానికి కావలసిన మిల్క్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా మిక్సీ జార్లోంచి తీసిన ఆల్మండ్ మిల్క్ని వేసి, దీనివలన ఆల్మండ్స్ మిల్క్ వేసుకోవడం వలన టేస్టీగా ఉంటుంది అండ్ మనకి కావలసిన ప్రోటీన్, పోషకాలు అనేవి లభిస్తాయండి. ఇందులోనే చియా సీడ్స్ వేసుకొని అన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి తిప్పి వీటన్నింటి మూత పెట్టుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మనకి చియా సీడ్స్ అనేవి నైట్ 10:30కి పెట్టాను ఫ్రిడ్జ్లో. మార్నింగ్కి ఈ విధంగా చియా సీడ్స్ అనేవి ఉప్పుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 ఇలాచీ, వాటితో పాటు షుగర్, ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని నానిన చియా సీడ్స్ని అందులో వేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని మిగిలిన చియా సీడ్స్ గింజల్ని కూడా వేసుకోవాలి. వీటితో పాటే అందులోనే కొద్దిగా వాటర్ వేసి మిగిలినది కూడా అందులో వేసుకోవాలి. ఇంకో 4-5 ఐస్ క్యూబ్స్ అనేవి అందులో వేసుకుందాము. మిల్క్ షేక్ స్వీట్గా కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తాగినా కూడా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుందండి ఈ చియా సీడ్స్. దీనిలోనే ఇలాచీ వేసుకొని మనకి ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా సరే వేసుకోవచ్చు. నేను పోమగ్రానేట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా పిల్లలకి ఇచ్చినా చాలా ఇష్టంగా తాగుతారు. దీనిలోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మనకి మిల్క్ షేక్లో లభిస్తుంది. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీ అయిన డ్రింక్ రెడీ.